గోశాలలో చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ కరుణాకర్ అన్నతో పాటు ఉన్నటువంటి మాకు కరుణాకర్ అన్నకి ఫోన్ చేసి మేము వెయిట్ చేస్తున్నాం మీరు రావట్లేదు అని ఆరోపణ చేయడం జరిగింది. కరుణాకర్ అన్న దానికి మీరు ఎస్కాట్ పంపిస్తే నేను వస్తాను, ఇక్కడ సాక్షాత్తు డిఎస్పీతో పాటు అందరూ సిఐలు పోలీస్ సిబ్బంది అంతా ఉండి అడ్డుకోవడం, మేము దానికి నిరసన తెలియజేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు మీడియా ముఖంగా వాళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు ఖచ్చితంగా కరుణాకర్ అన్నే వాళ్ళు అడ్డుకున్న సమయంలో నేను అభినయ్ రెడ్డి గారు వెనక నుంచి తప్పించుకొని గోశాలకు చేరుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చేస్తున్నటువంటి విషయం వేరు, అక్కడ జరుగుతున్నట్టు వేరు. ఏడు మీరు రమ్మంటున్నారు, పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు రాకుండా. మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి, మీరు విసిరినటువంటి సవాలుకి జరిగినటువంటి నిజాలని బయట పెడతాడనే భయంతోనే ఆయన అడ్డుకుంటున్నారు. ఇక్కడ చేరి మీరు మీడియా ముఖంగా కావాలని రావట్లేదు అని చెప్తున్నారు. ఇది తప్పు. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు చూస్తున్నటువంటి జరుగుతున్నదంతా చూస్తున్నారు. నిజం ఎప్పటికీ నిజంగానే నిలబడుతుందని వాదించడం జరిగింది. కానీ దానికి అది కాకుండా రకరకాలు చుట్టి మాట్లాడుతున్నారు. అది మేము ఇద్దరం మన భువన అభినయ్ గారు నేను పోతే అభినయ్ గారిని తీసుకెళ్లి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో పెట్టడం, నన్ను ఒక్కడిని మాత్రమే లోపలికి అలో చేయడం, అలో చేసిన మనం అడిగినటువంటి ప్రశ్నలకి ఏది సమాధానం చెప్పకుండా, ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పకుండా తప్పుకునే మాటలు మాట్లాడడం, మాటలను బుల్డోజ్ చేయడానికి ప్రయత్నించడం ఇది కరెక్ట్ కాదు. మీరు అర్థవంతమైన చర్చ జరగాలి అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఆ పల్లా శ్రీనివాస్ గారు ఎందుకు రాలేదు? సవాళ్ళని స్వీకరించినటువంటి కరుణాకరన్ వస్తానంటే ఎందుకు పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు? ఎందుకు భయం? వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఇలా సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమం ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఏ అయితే కరుణాకరన్ చెప్పాడో ఆ విషయాలకన్నీ కట్టుబడి ఉంటాను అని ఇప్పటికీ చెప్తూనే ఉన్నాడు. ఇప్పటికీ 5 మంది రావడానికి సిద్ధం, మీరు సిద్ధమైతే. ధన్యవాదాలు.